రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పారమ్మ కొండపై పారమ్మదేవి ఆలయానికి వెళ్లే రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సాలూరు నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలతో పర్యాటక పనులు ప్రతిపాదించామన్నారు. 1,60,00,000 రూపాయల నిధులతో పాచిపెంట మండలంలో పారమ్మ దేవత గుడికి కొండపైకి వెళ్లే రోడ్డు పనులకు మంత్రి సంధ్యారాణి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు గెలిచిన నెల రోజుల్లోనే పారమ్మకొండ రోడ్డు మంజూరు చేశామన్నారు. త్వరలో పాచిపెంట, సాలూరు గిరిజన మండలాలకు అన్నా క్యాంటీన్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. అన్ని గిరిజన మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్ మంజూరు చేయడం జరిగిందని ఆమె చెప్పారు. అన్ని గిరిజన గ్రామాల్లో జల్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు కల్పించుటకు చర్యలు చేపట్టామని ఆమె అన్నారు. అయితే జల్ జీవన్ మిషన్ కింద చేపట్టేందుకు అవకాశం లేని 70 గ్రామాల్లో బోరు, మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేయుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో 2,000 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని ఆమె వివరించారు.